హాయ్ హలో వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూసారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, అసలు వాస్తవ విషయాలు ఏంటో కూడా మనం చూస్తున్నాం. నిజానికి నిన్న జరిగిన ఒక అంశం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపింది. దాని మీద నేను అనేక రకాలుగా కూడా పోరాటం చేస్తున్నానంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ప్రగల్భాలు పలికిన పరిస్థితి మనం చూసాం. నిజంగా వాస్తవాలు కాసేపు మాట్లాడుకుంటే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన లీక్ అంటే పేపర్ లీక్ ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితకు అందింది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ అనే వాదన ఒకటి కాదు, రెండు ఒకటే అనే వాదన కాబట్టి కూడా ఆ కవితకి సమాచారం అందింది అనేది ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఇది ఎమ్మెల్సీ కవిత పోరాటం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కితాబిస్తుంటే మరికొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ బీజేపీ ముందస్తుగా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత మీద ఆరోపణలు వచ్చాయి అప్పుడే మహిళల మీద 33% రిజర్వేషన్ అనే బిల్లుకు సంబంధించి పోరాటం చేస్తున్నా అంటూ కూడా అందరినీ ఏకం చేసిన పరిస్థితి చూస్తాం. ఇదంతా కేవలం రాజకీయ ఎత్తుగడే అంటూ కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం ఆమోదిస్తుంది, కేంద్రంలో ప్రతిపాదన ఉంది, కేంద్రం ఖచ్చితంగా ఆమోదించాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 33% రిజర్వేషన్ బిల్లు అనేది ఆమోదించడానికి సిద్ధపడ్డది కేంద్రం. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే లేదు నా పోరాటం వల్లనే జరిగింది అంటే నీ పోరాటం వల్ల తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చెప్పు. ఎందుకు అంటే నీ పోరాటం వల్ల తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడ న్యాయం జరిగిందో చెప్పు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇప్పటికీ నిరుద్యోగులు అర్ధాకలతో అలమటిస్తున్న పరిస్థితి లేదా? కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతలేవా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే ఆశ కూడా కోల్పోలేదా? దాంతో పాటుగా కౌలు రైతుల ఆత్మహత్యలతో పాటుగా ఇటు వైద్యం నమో నారాయణ అనే పరిస్థితి లేదా? ఎక్కడ చూసినా ఎలా చూసినా మహిళలకు సంబంధించి వరలక్ష్మి లాంటి ఘటన మీద 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని ఎట్లా చూడొస్తారు? పోలీసులకు సంబంధించి అన్యాయంగా కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే నీ అయ్యే ఏం చేస్తున్నాడు అనేది మరో అంశం. ఇంకొకటి మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ బిల్లు అంటే మీ నాయన 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళను కూడా మంత్రిగా పెట్టని దాఖలాలు ఉన్నాయి. ఇది వాస్తవమైన విషయం, ఇది నిజం, ఇది పచ్చి నిజం, ఇది కటిక షేదు నిజం. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంత సినిమా లేదు. ఎందుకు అంటే ఆయన మహిళలకు 33% రిజర్వేషన్ లేకపోతే మహిళలకు సంబంధించి మహిళా మంత్రి ఉండాలని చివరిలో ఎప్పుడో ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా ఇక ఇంకో రెండు నెలలు అయితే అయిపోతుంది అనగా మహిళా మంత్రిని చేసిన ఘనత మీ అయ్యేది. ఏదో బయటికి చూడ అది చూడ ఇది చూడ చెప్తున్నది కానీ ఇదంతా ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకే ముచ్చట్లు అన్నట్టు. రైట్, ఇక మొత్తానికి మనం చూడొచ్చు మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదం అంటూ చూడొచ్చు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం. దాదాపుగా 2.5 దశాబ్దాలకు పైగా డిమాండ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన 1.5 గంటలకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ను కల్పించాలని 3 దశాబ్దాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తుంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో పడి హెచ్డి దేవగౌడ సారథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆమోద ముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో కూడా ఆమోద ముద్ర పొందిన 2014 లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు ముగిసిపోయింది. తాజాగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోద ముద్ర తెలపడంతో దేశవ్యాప్తంగా మహిళలు హర్షాకేతం వ్యక్తం చేస్తున్నారు. అర్థమైందా? మహిళా బిల్లుకు సంబంధించి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భజన బంజైర్రి మీకంటే ముందే మహిళా రిజర్వేషన్ల పట్ల పోరాటం జరిగింది. మీ ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తుంది, లేకపోతే పోరాటం జరుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు కదా. ఈ పోరాటం అనేది ఇప్పుడు మొదలుగాలే. 1996లోనే 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అప్పుడు హెచ్డి దేవగౌడ సారథ్యంలో కూడా ఒక చర్చ జరిగింది. అప్పుడే యునైటెడ్ ప్రభుత్వం కూడా అప్పుడు సారథ్యంలో జరిగింది. ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ మళ్ళీ ఏంది అంటే లోక్సభలో ప్రవేశపెట్టినా కూడా 2010లో ఏం జరిగిందంటే ఆమోద ముద్ర పొందకపోవడంతో 2014లో సభ రద్దు కావడంతో పూర్తి స్థాయిలో కూడా ఆ బిల్ అనేది ముగిసిపోయింది.
1996 నుంచి మొదలైన మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపుగా 2023 అంటే ఇప్పటికి మోక్షం పొందింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దీని మీద పోరాటం చేశామని గప్పాలు కొట్టుకునే బ్యాచ్, భజన చేసుకునే బ్యాచ్ ఏంది అంటే ఇది ఈ రోజుది కాదు. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లుల పట్ల పోరాటం జరిగింది. అప్పటి నుండే లోక్సభలో పార్లమెంట్లలో ప్రవేశపెట్టడానికి ఒక చర్చ కొనసాగింది, తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 1996లో జరిగినా కూడా అప్పుడు జరగలేదు. దాని తర్వాత ఎవరు హెచ్డి దేవగౌడ సారథ్యంలో జరిగింది, ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో జరిగింది, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జరిగింది. ఆఖరికి 2010లో ఆమోద ముద్ర పొందినా కూడా 2014లో లోక్సభ రద్దు కావడంతోనే ఆ బిల్లు కూడా ఏంది అంటే మురిగిపోయింది అనేది ప్రధానమైన చర్చనీయాంశం. ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన భజన్ మ్యాచ్ స్టార్ట్ చేసిళ్ళు. లేదు, మా కవితక్క వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలకు రిజర్వేషన్ వచ్చింది, 33% రిజర్వేషన్ వచ్చిందని డబ్బా కొట్టుకుంటున్నారు కదా. మీ వల్ల కాదు. 1996లో హెచ్డి దేవగౌడ ఆధ్వర్యంలో, ఆ తర్వాత వాజ్పేయి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దాదాపుగా 2010లో ఆమోద ముద్ర పొందినా కూడా 2014లో ఆ బిల్ ఇక్కడ పార్లమెంట్ రద్దు కావడంతో ఆ బిల్ అనేది మురిగిపోయింది. గుర్తుపెట్టుకోర్రి, ఈ సారథ్యంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వల్లనో, ఎమ్మెల్సీ కవిత వల్లనో, లేకపోతే ఇంకెవరి వల్లనో కాలే. అది మీ వల్ల కానిముచ్చట. మీరు ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన హామీల గురించే మీరు ఇప్పటి వరకు నెరవేర్చలే. ఇక దేశం మీద పడి ఏదో మేము చేసినామని చెప్పుకునే ప్రయత్నాలు చేయకూడదు. జర ఇజ్జతి సిగ్గుపోయే కథ ఇది. ఎందుకు అంటే మహిళా బిల్లు రిజర్వేషన్ అనేది 1996లో మొదలైంది. అప్పటి దేవగౌడ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వాజ్పేయి కానీ, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. 2010లోనే ఇది పూర్తి స్థాయిలో లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినా కూడా లోక్సభలో కూడా ప్రవేశపెట్టిల్లు. అక్కడ ఆమోద ముద్ర పడలే, కానీ రాజ్యసభలో ఆమోద ముద్ర పడింది. ఇది మహిళా రిజర్వేషన్ కి సంబంధించి. సరే, మహిళా రిజర్వేషన్ కి సంబంధించి అంటే ఒకసారి దీని గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక చట్టాలు ఉన్నాయండి. ఆ చట్టాలు ఎంత మేరకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, ఆ చట్టాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఓకే, మహిళా రిజర్వేషన్ బిల్లులు తెచ్చినాక రాష్ట్రాలలో 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించాలి. మరి 100లో 33% మందికి 33% రిజర్వేషన్ బిల్లు కల్పిస్తారా లేదా? ఇదొక ఉత్కంఠమైన భరిత. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఎదుగుదలకు కొద్దారు ఏంటంటే నిరోధకాలుగా ఏర్పడితే మరికొంతమంది ప్రోత్సాహకాలుగా ఏర్పడతారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర అయితే పొందింది. మరి ఇలా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కేవలం ఒక లోక్సభలో పొందాల్సి ఉండే. అప్పటికి ఏంటంటే లోక్సభ పార్లమెంట్ రద్దు కావడంతో ఆ బిల్ అనేది మురిగిపోయింది. లేకపోతే 2014లోనే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ బిల్లు అనేది ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేది. కాదంటే ఏం చేసిందంటే బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు రావాలి కాబట్టి చేయాలనుకుంటే 2014లోనే గత పార్లమెంట్లో చేసిన ఒక బిల్లు మురిగిపోయింది. ఆ బిల్లును తీసుకొచ్చి ప్రవేశపెడదాం, దాన్ని మద్దతు తెలుపుతాం. ఎందుకంటే ఇప్పుడున్న విపక్షాలే అప్పుడు అధికారంలో ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి 2014లో ఎందుకు తెలియలేదు అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి వాళ్ళకు తెలియలేదు అనేది ప్రధానమైన చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణలో ఎన్నికలకు కసరత్తు సురువు అయిందండి. వాస్తవం ఇది. కేసీఆర్ ఏం చెప్పిండు అంటే లేదు ఇప్పుడే అవసరం లేదు, తర్వాత చూద్దామని చెప్పిండట. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పిండంటే మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, పదునైన ఆయుధాలు ఏ విధంగా ఉంటాయో యుద్ధంలోకి వెళ్ళేందుకు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇచ్చిన సంక్షేమాలకు సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి తెలియజేయండి అంటే సార్ అసలు మనం ఏమి ఇచ్చినావు సార్ అంటున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు. నిజమేనండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాస్తవ విషయం మీకు చెప్తా వినండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక ఒక్కసారి చూడుర్రి, తెలంగాణకు ఎన్నికల కసరత్తు సురు. జమిలీ ఎన్నికలు లేనట్టేనా? అక్టోబర్ 3న రాష్ట్రానికి సిఎసి బృందం 3 రోజుల పాటు పర్యటన, ఎన్నికల నిర్వహణపై సంప్రదింపులు, అధికారులు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాలు అంటూ చూడొచ్చు. ఇక మనం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందా?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగనుందా? జమిలీ ఎన్నికల ఉత్త ప్రచారమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో దీనిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించనుంది. అక్టోబర్ 3వ తేదీన రాష్ట్రంలో సిఈసి అధికారుల బృందం పర్యటన చేయనుంది. 3 రోజుల పాటు సిఈసి బృందం పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్నికల నిర్వహణపై అధికారులు వివిధ పార్టీలతో సిఈసి బృందం సమీక్షించనున్నది అనేది ప్రధానమైన అంశం. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాలను కూడా పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని సైతం వేసింది. ఈ కమిటీకి ఇప్పటికే ఓసారి భేటీ అయింది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్లో జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరిగింది. మంత్రి కేటీఆర్ సైతం జమిలీ ఎన్నికలు వస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. జమిలీ ఎన్నికల ప్రచారంతో నిన్నటి దాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిస్తుండడంతో ఇక జమిలీ ఎన్నికలు లేనట్లే అని తెలిసింది. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇక్కడ అర్థమైంది కదా. మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు అంటే ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి కానీ దేవగౌడ్ కానీ చాలా సందర్భాలలో కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి సాధ్యాల మీద అప్పటి ప్రభుత్వాలు చాలా విధంగా పరిశోధన చేశాయి. ఎందుకంటే 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు కావాల్సిన సామాగ్రి, ఎన్నికలకు కావాల్సిన సిబ్బంది, ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆజమాయిషి చేసి వాళ్ళకు ప్రొటెక్షన్, భద్రత కల్పించే దాదాపు 26 పారామిలిటరీ బలగాలకు సంబంధించి ఒక రక్షణ వ్యవస్థ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద సాధ్యాలను పరిశీలించినప్పుడు అప్పుడు ఇది సాధ్యం కాదు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు, మీకు ఉదాహరణకు 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి గతంలో. ఒకటి మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు కానీ శివసేన అప్పటి బీజేపీ ప్రభుత్వం అలయన్స్ లో ప్రభుత్వానికి సంబంధించి ముందుకు సాగినప్పుడు, ఆ తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అంతకు ముందుకు బీహార్కు సంబంధించి నితీష్ కుమార్ అక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన ఎన్నికలకు కావచ్చు, ఆ తర్వాత మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు కావచ్చు. ఏం జరిగింది? మన తెలంగాణ ఎన్నికలతో సహా చిల్లర మల్లర గొడవలతో సహా కొన్ని చోట్ల ఇబ్బంది, కొన్ని చోట్ల వివిప్యాట్లు, కొన్ని చోట్ల ఎన్నికల సిబ్బంది మీద దాడి, కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న ఘటన జరిగింది. అయితే దీని అన్నింటినీ మానిటరింగ్ చేయడానికి కేంద్రానికి సంబంధించి ఒక బలమైన శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇతర దేశాలను తీసుకుందాం. అక్కడ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటాయి. అక్కడ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉండడం వల్ల అక్కడ సాధ్యం, ఒకేసారి ఎన్నికలు అనేది సాధ్యమవుతుంది. దేశానికి మొత్తం ఒకటే వ్యక్తి ఆజమాయిషి చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఉండడం వల్ల కేంద్ర రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగంలో రాసిన పూర్తి స్థాయి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారతాయి. కాబట్టి ఈ చర్చనీయంగా అంశంగా మారతాయి కాబట్టి పూర్తి స్థాయిలో సఖ్యత అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ప్రెసిడెంట్ ఎన్నికలు అనేది సాధ్యం కాదు. కానీ ఇప్పటికే విపక్షాలకు సంబంధించిన ఇండియా కూటమి ఏం చెప్తుంది అంటే ఇక్కడ భారత్, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే భారత్ పేరును మార్చడం కాదు, భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలను మార్చాలి అంటూ కూడా ఆల్రెడీ చాలా వాదన తెరమిదికి కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జమిలీ ఎన్నికలు సాధ్యాల మీద గతంలోనే ఒక చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా అలాంటి చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే, సరే ఇక జమిలీ ఎన్నికలు కనుక జరిగితే మాత్రం ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో సహా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పింది ఎన్నికల నిర్వహణ, భద్రతకు సంబంధించిన వ్యవహారం నేరుగా కూడా అంటే ప్రధానంగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక దాని తర్వాత రాష్ట్రానికి సంబంధించి వద్దాం. ఈ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి షురువు అయింది అనేది చాలా మంది కూడా వాదిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కాస్తో కూస్తో ప్లస్ అవుతుంది. రోజుకు డిలే అయితే మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి రోజు ఒక వికెట్ ఎగిరిపోతుంది. అంటే వారానికి ఒక వికెట్. మొన్న జరిగిన అదేంది ఒక సర్వే జరిగింది అన్నట్టు. ఆ సర్వేలో ఏమని చెప్పిర్రు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి
ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఓడిపోతున్నాడు అనే గ్రాఫ్ వస్తున్నదట. ఇది ఇంటెలిజెన్స్ సర్వే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు అందింది. ఈ కేసీఆర్ కు అందడంతో ఏం జరుగుతున్నది అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదో ఒక నియోజకవర్గం అక్కడ ఓడిపోతుంది అని వస్తుంది. అంటే రోజు రోజుకు కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక పూర్తి స్థాయిలో కనుక లేట్ చేసుకుంటూ వస్తే క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గడంతో పాటు ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గుతాయి అనేది ఒక వాదన ఉన్నది. ఇక విపక్షాల పార్టీలకు సంబంధించి పూర్తిగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి నిన్న ఇచ్చిన హామీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో బ్రహ్మాండమైన చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామనే ఒక ఆశ ప్రజల్లోకి వెళ్ళింది. దాంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా కొనసాగుతుంది. కార్డును తీసుకెళ్తారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటింటికి కూడా వివరించే ప్రయత్నం చేయడంతో ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు భయం మొదలైంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అంతా ఈజీగా ఆషామాషిగా లేవు. వాటిని చూసినాక కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈసారి ఎన్నికలకు సాధ్యమేనా, ఎందుకంటే మనం చేసిన తప్పులేంటి అనేది కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా తాను చర్చించుకుంటున్నాడట. ఎట్లా చర్చించుకుంటున్నాడు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మనం కౌలు రైతులను పట్టించుకోపోతుంది, నిరుద్యోగులను పట్టించుకోపోతుంది, ఉద్యమకారులను పట్టించుకోకపోతుంది, ఆఖరికి కూలీలను పట్టించుకోపోతుంది, ఆల్రెడీ మహిళలను పట్టించుకోపోతుంది. ఈసారి మన ప్రభుత్వం ఎట్లత్తది, మన ప్రభుత్వం అచ్చుడు కష్టమే కదా. ఇంటెలిజెన్స్ సర్వే నిన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిన్న చెప్పిందంట. కాంగ్రెస్ సభ అయిపోయినాక సార్ మనకి ఇంకా కష్టమే సార్, బ్రహ్మాండంగా చిల్లు ప్రజలు, సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ కావడంతో ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిలో అవి ప్రజల్లోకి ఈజీగా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ జరుగుతుంది సార్, ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సార్ అని ఇంటెలిజెన్స్ ఇచ్చే సార్లకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏసీల చెమటలు కక్కుతుండు. ఎస్, వాస్తవం ఇది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే వీళ్ళు చేసిన వైఫల్యాలు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కసరత్తు అని చెప్తున్నారు కదా, ప్రతి నియోజకవర్గానికి పోదాం, ప్రతి నియోజకవర్గంలో మీకు ఏ పార్టీ ఇష్టం అంటే ఒకనాడు బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అన్నారు వాస్తవం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తాం, మాకు కావాల్సినవి అన్ని ఇస్తారు అని అన్నారు. ఎందుకంటే ఆ విద్యార్థులకు సంబంధించి బ్రహ్మాండమైన పథకాలను పెట్టడంతో కేసీఆర్కు దిక్కుదోచని పరిస్థితి కనబడుతుందట. ఎందుకు ఈ మాట అంటే నిజమేనండి, పూర్తి స్థాయిలో కూడా మీరు ఎంత ఆలోచించినా వాస్తవమైన కోణాన్ని ఒకసారి మనం చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఏంది అంటే ఎక్కడ చూసినా అదే చర్చనీయాంశంగా మారింది అని చెప్పడంలో లేదు. ఎందుకు అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఏం జరిగింది అంటే అక్కడ నియోజకవర్గాలలో పూర్తిగా కూడా కాంగ్రెస్ కు సంబంధించి వచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి అనేది చాలా మంది చెప్పుకుంటూ వచ్చిల్లట. సో ఇక్కడ చాలా వరకు కూడా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను కేసీఆర్ ఎట్లా కాపీ కొట్టి ఏం చేద్దాం అనేది ఎంత ప్రయత్నించినా కూడా అయితలేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మీరు చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మహిళలను పట్టించుకున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు లేవు. మీరు ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మనం చూసాం. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 1996లో దేవగౌడ్ ప్రభుత్వం నుండి మొదలయ్యి ఇగో మోక్షం 2017లో మురిగిపోయి మళ్ళీ 2023కు తెర మీదకి వచ్చింది. 2014లో మురిగిపోయింది, 2010లో రాజ్యసభలో వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఓ మరియమ్మ లాకప్ డెత్ కానీ, ఓ వరలక్ష్మికి సంబంధించి 3rd డిగ్రీ కానీ, దాంతోపాటు కొన్ని చోట్ల కాలేజీలలో మహిళలకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ కానీ, దాంతో పాటుగా గాంజాయి దాగి అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటన కానీ, ఓ నిర్భయ, ఓ దిశ లాంటి సంఘటనలు కానీ మనం చూసాం. సో మహిళలను పట్టించుకున్న పాపాన బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ఎందుకంటే గ్రామాలలో సారా దుకాణం బంద్ చేసింది. సిటీ లాంటి ప్రాంతం నుంచి ఏం చేసిందంటే పరిశ్రమల నుండి ఒక స్పిరిట్ లాంటి ఏంటంటే తీసుకొచ్చి
వైన్స్లను వాడవాడలో తీసుకొచ్చింది. అసలుకి టెంపుల్కి అపోజిట్గా బారు వైన్స్ ఉండదు, స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీల పక్కన వైన్స్ ఉండదు. కానీ ఈరోజు దుర్మార్గమైన చర్యకు పాల్పడి చాలా రకాలుగా కూడా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మహాలక్ష్మి పథకంతో 2500 రూపాయలు ప్రతి నెల ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అవ్వ చేతులు వేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది పింఛన్ మాదిరిగా అనుకోకూడదు, అది అదే ఇది ఇదే. దాంతో పాటు గ్యాస్ సిలిండర్ 500కే. ప్రధానంగా కూడా గతంలో కట్టెల పొయ్యి, ఆ తర్వాత బొగ్గుల పొయ్యి, ఆ తర్వాత కరెంటు పొయ్యి, ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు విపరీతమైన డిమాండ్ పెరగడంతో, ఎందుకంటే రాను రాను కట్టెలు పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి గ్యాస్కు విపరీతమైన డిమాండ్ రావడంతో వాటిని 500 రూపాయలకే ఇస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడంతో ఇక మామూలుగా ప్రభుత్వానికి టెన్షన్ పడతలేదట. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏడ సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల కసరత్తు మొదలైతే ఏడ సాధ్యమవుతుంది? ఈ హామీలను చూస్తే చెమటలు ఏసీలో ఉన్నా ఫుల్ ఏసీ పెట్టుకున్నా కూడా 10 ఏసీలు పెట్టుకున్నా కూడా చెమటలు వస్తాయి. ఎందుకంటే మేము అధికారంలోకి రాము అనేది వాళ్ళకి తేటతెల్లమైపోతుంది. ఎట్లా తేటతెల్లమైపోతుంది అంటే ఈ ప్రధానమైన అంశం. ఇప్పటి వరకు ఎన్నికలు సురు అయినాయి, ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో అంటే వచ్చిన తెలంగాణలో 2018 వరకు మహిళలకు లేకపోయాయి. ఇప్పుడు 2018 నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలను పట్టించుకోకపోతే ఈ ఏడతో వ్యవసాయ కూలీలను ఎవరన్నా పట్టించుకున్నారో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ వ్యవసాయ కూలీలను పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. వాళ్ళకి ఈ ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తా, అంటే నెలకు 1000 రూపాయలు వాళ్ళు పని చేసినా చేయకున్నా. ఎందుకంటే కూలీలు కాబట్టి చాలా ఎవరికో ఒకరికి భూములు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ కూలీలకు సంబంధించి వాళ్ళకు ఒక భద్రత అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకునేది బ్రహ్మాండమైన విషయం. మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పోయి ఏం హామీలు ఇస్తాడీనే? ఏమంటాడు? కూలీలకు ఏమన్నా మేము 20,000 ఇస్తామంటే చెప్తాం. ఇప్పుడు కేసీఆర్ నేను చెప్తున్నా కదా, మహిళలకు 3,000 ఇస్తా అన్న, గ్యాస్ 250కి ఇస్తా అన్న, ఆఖరికి కూలీలకు వీళ్ళు 12,000 అంటే ఆయన 20,000 ఇస్తా అన్న తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది అవుట్డేటెడ్ పాలిటిక్స్. ఆయన పని అయిపోయింది. ఇక ఇండ్లు కట్టుకునేందుకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన ఏమని చెప్పిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. డబుల్ బెడ్రూములు కొండెక్కి గోడెక్కి పోయి హిమాలయ పర్వతాల మీద కూక్కున్నాయి. దాని తర్వాత ఏం చేసిండు అంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తాను. మా ఊళ్ళో సుతారోని గుర్రగాదర సన్నాసి నువ్వు ఇచ్చేది ఎందుకురా అని తెలంగాణ ప్రజలు తిట్ల దండకం అందుకున్నారు. ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే విద్యార్థులు. మనకు తెలుసు కదా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది బీఆర్ఎస్ పార్టీలకు మైక్ ఇత్తి ఇక సంవత్సరం దాకా చెప్తారు. ఈ ముచ్చట ఏడాది పాటు చెప్తారు కానీ సాయం చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఇక పింఛన్ మీకు తెలిసిన విషయమే, 4,000 చేసిళ్ళు, 10 లక్షలు చేసిళ్ళు. సో ఇన్ని హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల సురు అయితే ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందా అంటే అక్షరాల కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్గా మారుతుంది, కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారుతుంది అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక వాదనకు ఒక ఒపీనియన్కి వచ్చేది. ఎందుకు వచ్చిర్రంటే, ఇప్పుడు నువ్వు అక్టోబర్లో ఎన్నికలు జరిగినా ఇక వాళ్ళకి సంబంధం లేదు. ఇక తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్గా ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. ఇప్పుడు మహిళలకు సంబంధించి 25,000కి ఈయన 5,000 ఇస్తానా తెలంగాణ ప్రజలు నమ్మరు. గ్యాస్ సిలిండర్ 500కు 250కి ఇస్తానా నమ్మరు. లేదు ఇంటి స్థలంతో పాటు 10 లక్షలు ఇస్తానా తెలంగాణ ప్రజలు నమ్మరు. నిరుద్యోగులకు సంబంధించి 5 లక్షలు కాదు 10 లక్షలకు సంబంధించి మీ ఫీజులు కడతానా నమ్మరు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తానా తెలంగాణ ప్రజలు నమ్మరు. గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏంది అంటే తెలంగాణ ప్రజలు అనేది చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న కొంతమంది నన్ను అడుగుతా ఉండే, అన్న ఉచితాలు అంటే నీకు తెలియదు బ్రదర్. నేను చెప్తా, నిన్న ఒక ఆదిలాబాదు ఒక ఖమ్మము కొన్ని గిరిజన ప్రాంతాలకు సంబంధించి తీసుకెళ్తా. ఆడ నువ్వు నమ్మువో ఇప్పటి వరకు కూడా టీవీ మనం చూసే ప్రసార మాధ్యమాలు అంటే ఏంటో తెలియదు. నీకు తెలుసో లేదో నిజం ఇది. ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఎదుగుదల కోసం ఇస్తున్నారు. వాళ్ళ ఆర్థిక శక్తి ఎదుగుదల, వాళ్ళు ఎదుగుదల స్టార్ట్ అయినాక వాళ్ళు ఏంది తీసుకుంటారు కావచ్చు. కానీ ఈరోజు గిరిజన గూడాలకు సంబంధించి ఏంది ఒక మన అదేంది కాలువల మీద నిధించే ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు ఉన్నాయా? నువ్వు ఇప్పటికీ నిన్న కూడా పురిటి నొప్పులు వస్తే ట్రాక్టర్ ట్రైల్ మీద తీసుకెళ్లిన పరిస్థితి కనబడ్డది కదా. నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పటికీ ఫ్రీలు అంటే కొంతవరకు సాధ్యమే.
కొంత ఏంది అంటే కొన్ని పరిస్థితులు పూర్తి స్థాయిగా కూడా ఆర్థిక శక్తి ఏది లేనక ఫ్రీలను బంద్ చేయాలి, రిజర్వేషన్లు బంద్ చేయాలి. కానీ నువ్వు రిజర్వేషన్లు బంద్ చేసిన రోజు ఎప్పుడు మాట్లాడానంటే రిజర్వేషన్లని ఏ రోజైతే బంద్ చేస్తారో ఆ రోజు ఉచితాలను బంద్ చేద్దామని చెప్పారు. ఎందుకు అంటే మరి రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ స్కాములు తీసుకొస్తున్నారంటే ఈరోజు కరోనా ముందు కరోనా తర్వాత తెలంగాణ ప్రజల బ్రతుకులు అని మాట్లాడారు. ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి. ఆర్థికంగా చెప్పాలంటే మెడికల్ కంపెనీలు అభివృద్ధి చెందినాయి, హాస్పిటల్ ధూమ్ధామ్గా నడుస్తున్నాయి, డాక్టర్లకు సంబంధించి వాళ్ళకు సంబంధించి అంటే ఇక్కడ ఏంది ఆ సొంతగా క్లినిక్లు పెట్టుకున్న వాళ్ళ హైలైట్ అయిపోయిలు. దాంతోపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఫుల్గా సంపాదించుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మధ్యతరగతి పేద ప్రజలు ఇజ్జత్కే సవాలు బ్రతుకుతున్నారు. బ్రతకలేక బడిపంతులు అంటాం కదా, ఇప్పుడు తెలంగాణ ప్రజల బ్రతుకులు కూడా గట్లనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్థిక చేయూత వాళ్ళకు అన్ని రకాలుగా సహకారం అనేది చాలా అవసరం. 4 కోట్ల మంది మన కుటుంబమే. ఈ కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికిప్పటికీ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణలో కసరత్తు సురువు అయినాక కూడా జమిలీ ఎన్నికలు లేకపోతే ఇక అధికారంలోకి మాత్రం ఖచ్చితంగా 100కు 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది తెలంగాణ ప్రజల ఒపీనియన్. కాదంటే మనం చాలా వరకు కూడా చూద్దాం. ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రజాకర్ ఫైట్ అయితే ఇది కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్ష పదవి మార్పులు ఉండబోతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారుతున్నది. ఎస్, నిజమే. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ రహస్య మంతనాలు చోటు చేసుకున్నాయి. రహస్య మంతనాలు అనేది చోటు చేసుకున్నది అనేది ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. బీజేపీకి సంబంధించి ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. కాసేపు బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి కూడా ఒకసారి మనం చూడాలి. బీజేపీకి సంబంధించి ఏం జరుగుతున్నది అంటే ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. ఏంది పూర్తి స్థాయిలో కూడా ఈటెల రాజేందర్ది ప్రస్తుతం మనం చర్చిద్దాం. చాపల చింత కలిగిన బీజేపీ నేతల రహస్య భేటీకి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలు రహస్య భేటీ అయ్యారు. ఈటలకు సాకుగా చూపి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? బీజేపీ పార్టీని విడిచి ఇతర పార్టీలలో చేరేందుకు రహస్య భేటీలు నిర్వహిస్తున్నారా? కావాలనే సమావేశాన్ని నిర్వహించి మీడియాకు లీకులు ఇచ్చారా? పార్టీ బలోపేతం కోసం పనిచేయాలనే ఆలోచన లేదు కానీ పనిచేసే వారిపై కత్తులు దూయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈటల అంటే వీళ్ళకి ఇంత వివక్ష ఎందుకు? ఉద్యమ నేత ఈటలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదరణ చూసి ఓరోలేనితనం వీల్లో పెరిగిందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈటల రాజేందర్తో భేటీని విమర్శిస్తూ రహస్య సమావేశాలు నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో, ఎవరితో భేటీ కావాలో అమిత్ షాకు చెప్పే స్థాయికి మీరు వచ్చారు అంటే మీ అధిష్టానం మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టేనా? క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన మీరు నిత్యం పనిచేసే వాళ్ళపై బురద చల్లడం, చాడీలు చెప్పడం మీ పని. అసలు మీ వెనక ఎవరున్నారు? మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈటెల రాజేందర్ను బూచిగా చూపి బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా భావించే క్షేత్ర స్థాయికి వెళ్లి పార్టీ బలోపేతం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాల్సిన మీరు అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే స్థాయికి వచ్చారు. అమిత్ షా ఈటలను పిలిచి మాట్లాడడాన్ని తప్పుపట్టే స్థాయికి మీరు వచ్చారు అంటే బీజేపీ పార్టీని కథం పట్టించే ఉద్దేశం, మిమ్మల్ని నడిపించే వ్యక్తి ఎజెండా అమలు చేసే పనిలో మీరు పట్టారు అని అర్థం. మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ కలిసారు, వారు మీరు ఏమి ఆదేశించారు అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి ఇది బీజేపీ ప్రస్తుతానికి సంబంధించి ఈటెల రాజేందర్ మీద వస్తున్న అంశం. ఇక బండి సంజయ్ మీద కూడా ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి చూద్దాం. బండి సంజయ్కి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూడాలి. బండి సంజయ్కి సంబంధించి మళ్ళొక్కసారి ఈ పేరు తెర మీదకి వచ్చింది చాలా రోజుల తర్వాత. మీ అందరికీ తెలుసు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కావాలి. బండి సంజయ్ గనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణలో హంగ్ వస్తుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇది మనం ఇచ్చింది కాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అమిత్ షా గారికి ఇచ్చిందట. ఎందుకు అంటే నిన్న ఆయన వచ్చిన పరేడ్ సభకు వచ్చింది కదా, పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పరేడ్కు ఏది సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవానికి వచ్చింది కదా. విమోచన దినోత్సవం సందర్భంగా తానే స్వయంగా కొంతమందితో మాట్లాడానంట. ఇక బండి సంజయ్నే మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి మళ్ళీ ఊపు వస్తుంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించి
సక్సెస్ఫుల్ జర్నీ మళ్ళొక్కసారి కొనసాగే అవకాశం ఉంటుంది అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ బండి సంజయ్ని కొనసాగించేందుకు అనేక రకాలుగా కూడా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో బండిదొక ఎపిసోడ్ అయింది. ఈటెలకు సంబంధించి అమిత్ షాతో రకరకాలుగా భేటీ అయితే దానికి సంబంధించి ఒక విమర్శలు జరుగుతున్నది. దాంతో కొంతమంది రహస్యంగా కూడా మీట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే బీజేపీలో లోకలుకలు కాదు, పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ దాన్ని స్ట్రెంగ్త్ అయింది, బలం చేసేందుకు ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఇది అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఇక దాంతో పాటుగా ఇక బండి సంజయ్కి సంబంధించి బీజేపీ అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య రజాకార్ ఫైట్ అయితే కొనసాగుతుంది. మూవీ టీజర్ పై కేటీఆర్ రియాక్షన్, బీజేపీ దివాలా కోరుతనం అంటూ కూడా ట్వీట్. ఇది ట్రైలర్ మాత్రమే అని బండి కౌంటర్. ఎన్నికల ముందు కాకారేపుతున్న రజాకార్ సినిమా. తెలంగాణలో రాజకీయాలలో రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారనుంది. ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 15 పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య ట్విట్టర్స్ వార్ మొదలైంది. రజాకార్ మూవీ ట్విట్టర్ సమాజంలోని కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, ఈ సినిమా రిలీజ్ ను ఆపడం ద్వారా శాంతి భద్రతలను కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సీఎం కేటీఆర్ బీఆర్ఎస్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాలా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలంగాణ శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీస్ కూడా మేము కూడా ఈ విషయాన్ని చర్చిస్తామంటూ కూడా ట్వీట్ చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇయో ఎన్నికల వేళ రజాకార్ కాంట్రవర్సీ. రజాకార్ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ సినిమా మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా అనౌన్స్ నుంచి టీజర్ వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తమను టార్గెట్ చేసే ఈ సినిమా తీస్తారని ఓ వర్గం పెద్దలు ఆరోపిస్తుంటే నిజాం పరిపాలన వాటి వాస్తవాలను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నామని మూవీ యూనిట్ చెప్తున్నది. గత జూలైలో ఈ సినిమా పోస్టర్ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్ తదితరులు ఆవిష్కరించినప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా తాజాగా టీజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే టీజర్ విషయంలో మంత్రి కేటీఆర్ ఏకంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించడంతో సినిమా దుమారం రాబోయే ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చర్చనీయాంశంగా మారుతున్నది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. కేటీఆర్ ట్విట్టర్ పై బండి సంజయ్ పూర్తి స్థాయిలో కౌంటర్ వేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని తొలుత వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్ మార్చారని, తాజాగా రజాకార్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్ టిల్లు క్లూకు ప్రాబ్లంగా ఉందని మండిపడ్డారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సెటైర్ వేస్తారు. హిందువుల పండుగగా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు, కానీ రజాకార్ల హిందువుల మారణ హోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికి మాలిన ప్రయత్నాలకు బదులు ఎక్స్టిల్లుకు కొంత స్పృహ కలిగించామని, అందరం గణేశుణ్ణి ప్రార్థిద్దామని కౌంటర్ వేశాడు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే మీరు చాలా వరకు కూడా చూడొచ్చు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రజాకార్ సినిమా సెప్టెంబర్ 15, దాంతోపాటు నిజాం పరిపాలన ఎట్లుంది, నిజాంకు సంబంధించి ఒక క్రూరమైన చర్య ఏ విధంగా ఉండేది, ఏంది పరికాలలో అమరధామం కానీ వివిధ చోట్ల ఆనాటి నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేసిన దాని మీద గురించి ఒక సినిమానైతే రాబోతుంది. దానికి సంబంధించి ఈయన రజాకార్ ఫైట్కి సంబంధించి కేటీఆర్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా నిజాం ప్రభు అభివృద్ధి చేయడం కాదురా నాయనా, తెలంగాణలో మహిళల పట్ల వివస్త్రం చేసి ఎంత దారుణంగా దరిద్రంగా చేసిండో మీకు తెలియదు. చరిత్రను చదువుర్రి జరా. ఇక్కడ మొత్తానికి రెండు పార్టీల మధ్య మళ్ళొకసారి అయితే యాక్షన్ సీన్ అయితే మొదలైంది. ఇటు బండి సంజయ్, అటు మరోవైపు కూడా కేటీఆర్ కు సంబంధించి ఈ ఇద్దరి మధ్య మళ్ళొక్కసారి అయితే పచ్చిగడ్డేస్తే పగ్గుమనే పరిస్థితి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మళ్ళొక్కసారి ఈ అంశం అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అని చాలా క్లారిటీగా కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే రెండు పార్టీలకు సంబంధించి బీజేపీ ఏమో నిజాం పాలనకు సంబంధించి రజాకార్ ఫైట్, అంటే రజాకార్ల పేరుతోని అప్పుడు జరిగిన ఏంది సెప్టెంబర్ 15 అసలు ఆ చరిత్ర ఏంది, అసలు ఏం జరిగింది, వాస్తవాలను తెలియజేయడానికేమో మూవీ యూనిట్ బయటకు వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయేమోనని
వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దీంతో పాటుగా సమాచార సేకరణలో ఆదిత్య L1 ఇస్రో కీలక ప్రకటన. సూర్యుడిపై పరిశోధన చేసేందుకు భారతదేశపు మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 లాగ్రాంజ్ పాయింట్ దిశగా విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇటీవల 4వ కక్షలో ఆ పెంపు విజయవంతంగా సక్సెస్ అయిన విషయం తెలిసింది. అయితే ఇవాళ ఇస్రో ఆ కీలక అప్డేట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆదిత్య L1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని పేర్కొన్నది. మిషన్లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆ సాఫ్రా థర్మల్ ఎనర్జికల్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ ను కొలవడానికి ప్రారంభించాయని తెలిపింది. భూమి చుట్టూ ఉండే కణాల పరివర్తనను విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుందని ఒక గ్రాఫ్ ను ఇస్రో విడుదల చేసింది అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మన ఇస్రో సంచలనంగా మారింది. ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలకు సవాలుగా మారింది మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో చేస్తున్న కొత్త ప్రయోగాలకు సంబంధించి అసలు సంచలనంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక చూడుర్రి, ఇదే నేను చెప్పింది. కాంగ్రెస్ వైపు నేతల అడుగులు. రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో కాంగ్రెస్ విజయభేరి సక్సెస్ పై సర్వత్రా పొలిటికల్ చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతలంతా విజయభేరి సభ గురించి చర్చించుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తాము ఊహించిన దానికి రెట్టింపు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రావడంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. సభ విజయవంతం కావడంతో చేరికలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ దఫా ఎలాగైనా ఎన్నికలలో కాంగ్రెస్ జెండాలు రెపరెపరాడాలనే ఉద్దేశంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రత్యేకంగా కూడా దృష్టి సారించింది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలు వారితో చర్చలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. పార్టీలోకి వస్తే తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ప్రధానంగా విజయభేరి సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో పార్టీలో కొత్త జోష్ వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని భరోసా కల్పించే విధంగా తమ ప్రచారం ముమ్మరం చేస్తున్న పరిస్థితి. విజయభేరి సక్సెస్ పై సర్వత్రా చర్చ. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన పార్టీ ముఖ్య నేతలు 6 గ్యారంటీల పైన పల్లెపల్లలో జోరుగా చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ వైపే నేతల సూపు కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఊహించిన స్థాయిలో స్వచ్ఛందంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుక్కుగూడకు రావడంతో వాళ్ళు ఉబ్బి తబ్బిపోతున్నారు. అంటే ఆనందానికి మించిన అధిక ఆనందం వచ్చింది అన్నట్టు. వాళ్ళు ఊహించని స్థాయిలో కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు రావడంతో సభ సక్సెస్ కావడంతో ఏం చేస్తున్నారు అంటే చాలా మంది నేతలు కాంగ్రెస్కి వెళ్తేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడమే సమంజసమా అంటూ పూర్తి స్థాయిలో వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. దండాలయ్యా ఉండ్రాలయ్యా, జీతాలు పెంచేలా కరుణించవయ్యా వినాయకుడికి అంగన్వాడీ వినతి పత్రం. ఏంది, వినాయక చవితి సందర్భంగా తమ జీతభత్యాలు పెంచాలా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కరుణింపజేయాలని అంగన్వాడీలు వినాయకుని కోరారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఇవాళ వినాయక విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అంటూ కూడా చూడొచ్చు. చాలని జీతపత్యాలతో అంగన్వాడీ టీచర్లు ఆయాల ఇండ్లలో వినాయక చవితి పండుగలు జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరవధిక సమయం చేస్తున్న అంగన్వాడీలు టెంట్లోనే వినాయక చవితికి పండుగలు జరుపుకుంటున్నారు. 9 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని అధ్యక్షురాలు రాధా అన్నారు అంటూ కూడా చూడొచ్చు. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కనీసం హైదరాబాద్, ఖైరతాబాద్ వినాయకుడు లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి వినాయకులు కూడా ఏం చేయాలంటే ఆయనకు జ్ఞానోదయాన్ని ప్రసాదించాలి. 60,000 బుక్కులు తప్పుడు బుక్కులు అయినట్టున్నాయి. నాకు తెలిసి ఒక్కొక్క కమ్మనైనా ఒక్కొక్క బుక్ అనుకున్నాడేమో. 60,000 కమ్మలు చదివి మరి 60,000 బుక్కులు అనుకుంటుండో, 60 కమ్మలను 60,000 బుక్కులు అనుకుంటుండో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ జీతాలు హైలైట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్కు ఏకుమేకైంది తెలంగాణ ప్రజలు కాదు, ఎవరో తెలుసా? ప్రభుత్వంలో పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగులే చాలాసార్లు ధర్నాలు చేసి ఆర్టీసీ కార్మికులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మీరు ఉపాధి హామీ వాళ్ళు కానీ, జూనియర్ పంచాయతీ సెక్రటరియట్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతూ అబ్బబ్బబ్బబ్బా ఈయన వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లోనే ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముగ్గురితో ములాఖాత్. చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే మిత్రులారా, మీరు ఎట్టి పరిస్థితులలో మరవద్దు,
మన వైఆర్ టీవీకి సంబంధించి దాదాపుగా 500 పైచీలకు వ్యూవర్స్ అయితే చూస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ లైక్ చేయాలి. ఎట్టి పరిస్థితులలో వైఆర్ టీవీ రంజిత్ అన్నకు లైక్ చేయాలని గుర్తుపెట్టుకోరు. సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేపించమని చెప్పాలి. వచ్చిన తెలంగాణలో అధికార మార్పిడి అనే ఒక నినాదం ఇక బలం అందుకున్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలను అన్న తెలియజేస్తారు అనేది కూడా చేయాలి. 10 మందికి కూడా షేర్ చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితులలో 100 మందికి మన న్యూస్ అందాలి. వేల మందిలో మన న్యూస్ ఉండాలి. రైట్. ఇక దాంతో పాటుగా మరొక అంశం, కొలువుదీరిన ఘననాథులు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. ఖైరతాబాద్ మహేశుడికి గవర్నర్ తొలి పూజ, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలస్సాని హాజరు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అంబరాలు సంబరాన్ని అంటే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఒక ఏంది అంటే చిన్నపిల్లల కాడ నుండి మొదలు పెడితే అన్ని సబ్బండ వర్గాలు కూడా వినాయక చవితి పండగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంది అంటే పూర్తి స్థాయిలో మేము రెడీ. ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా సిద్ధం అంటున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణపై మీరా మాట్లాడేది, మా గురించి మీరు ఏం మాట్లాడద్దు. ప్రధాని మోడీపై అన్నా చెల్లెలు ఫైర్. పార్లమెంట్లో రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కౌంటర్. కాంగ్రెస్ సరే మీరేం చేస్తారంటూ ఎద్దేవా అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. తెలంగాణ వచ్చే 5 లక్షల తెలంగాణ గురించి మీరేంది మాట్లాడేది అంటూ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏ అర్హతలు ఉన్నాయి మరి? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో 1969లో ఉన్నారా? వీళ్ళేమన్నా ఎప్పుడు ఉన్నారు? వీళ్ళేదో ముచ్చట్లు చెప్తారు. ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రం గురించి మాట్లాడద్దా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ అన్యాయం అంటున్నా. ఇక చూడండి, ఇక బీఆర్ఎస్కు మిగిలి ఉన్నది ఎన్ని రోజులట రేవంత్ రెడ్డి అన్న చెప్తాను. కాంగ్రెస్ కార్యకర్తలారా ఇనుర్రిగా మీరు కలిసికట్టుగా పోరాటం చేస్తే ఇక మీదే రాజ్యం, మీదే అధికారం. గుర్తుపెట్టుకోరు. ఇగో మీకు గుర్తుందా? ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. బీఆర్ఎస్ కు మిగిలింది ఇక 99 రోజులే. కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆర్ఎస్ కు కాకా వికలం. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే 100% ధరణిని రద్దు చేసి తీర్థం. ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చెప్పలే. నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిన. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ కు చాలా స్కోప్ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో, కుండ బద్దలు కొట్టడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా. మీరు గుర్తుపెట్టుకోరి, ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ అంటే ఏదంటారు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోతుంది, వస్తుంది. 99 రోజులు మాత్రమే అని చెప్పాను. నేను గతంలో కూడా చదువుతున్నప్పుడు 46 రోజులు, 50 రోజులు, 30 రోజులు అని చెప్పింది దేనికి తెలుసా? ఇగో దీనికి. కాంగ్రెస్ సంబంధించి అధికారంలోకి రాబోతుంది, ఒక పూర్తి స్థాయిలో ఒక మార్పు త్వరలో రాబోతుంది అని చెప్పిన మనం కరెక్ట్గా వీళ్ళ సభ రోజుకు మనకి 1కి వచ్చింది, 0కి వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్పినా అంటే వీళ్ళు ఊహించని స్థాయిలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, అది కాంగ్రెస్కు ఎంత అడ్వాంటేజ్గా మారుతుంది అంటే ఇగో ఇంత మారుతుంది. అసలు సభ చూస్తే కేసీఆర్కు కళ్ళు బైర్లు గమ్మచ్చు. ఏంద్రా అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం జనం అనుకున్నాడేమో అడుగుకొని అనుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, అదే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టమని అంత స్వచ్ఛందంగా రమ్మని చెప్పు, అంత స్వచ్ఛందంగా కార్యకర్తలు రమ్మను. ఎవ్వరు రారు. ఏమిచ్చినావు నాకు, ఏం చేసినావు, ఏ కాంట్రాక్ట్ ఇచ్చినావు, ఏ పదవి ఇచ్చినావు అంటారు, బరాబరి అడుగుతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఒకసారి చూడుర్రి, ఇంకా 99 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఎవ్వరు ఏమని అనుకోరు కానీ ఇక మిగిలింది కేవలం 99 రోజులు మాత్రమే. 99 రోజులలో తెలంగాణలో అధికార మార్పిడి అనేది జరగబోతుంది. దానికి నాంది కూడా పలకబోవాలి ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కు పెద్ద తలకాయ నొప్పి. ఇది చెప్పిన తర్వాత ఇంకోటి చెప్తా. ఇక చూడుర్రి, ఆ సిట్టింగ్లకు నో సపోర్ట్. వేములవాడ బీఆర్ఎస్ లో ఎవరికి వారే. కేసీఆర్ ఆదేశాలు బేఖతార్. చల్మడకు సహకరించిన ఎమ్మెల్యే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న మనోహర్ రెడ్డి. ఆధిపత్య పోరులో క్యాడర్ లో కన్ఫ్యూజన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నా అంటే ఒక్క వేములవాడ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఎమ్మెల్యేలకు ఎవరికి సహకరించారు. ఇగో కేసీఆర్ ఇంటున్నా ఇను నేను చెప్పేసి చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంది అంటే మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ముందుగానే పోతుర్రట. అక్కడ కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఇతరత్ర పోయి ఏమని చెప్తున్నారట అంటే
ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా అంటే ఎమ్మెల్యేను వైతో ఓకే నీకు ఎమ్మెల్యేగా సపోర్ట్ చేస్తావు, నాకేంది కాంట్రాక్ట్ ఇస్తావా బాండ్ పేపర్ రాసి, లేకపోతే డబ్బులు ఇస్తావా ఇప్పుడే, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తావా పేపర్ రాసి, లేదా పైసలన్నీ డిమాండ్ చేస్తున్నారట. ఎమ్మెల్యేలకు పట్టబగట్లే సుక్కలు కనబడుతున్నాయట, మామూలు సుక్కలు కాదు. మీరు చెప్పేదంతా పగటేసగల ముచ్చట్లు ఎవ్వరు నమ్మర్రా నాయన, మీ గురించి మాకు చాలా బాగా తెలుసు అంటూ కూడా ఎమ్మెల్యేలకు తడి ఆరిస్తున్నారట. పంచలు నడుస్తున్నాయంట. ఎవరన్నా ఎమ్మెల్యే పుసుకున అరే ఏ రాజన్న ఎల్లన్నా మల్లన్న పుల్లన్న ఇత్త తీయరాదే ఎందుకే అంత గుసాయిస్తున్నావు అంటే, నువ్వా ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు, నువ్వు ఇచ్చే బాపతేనా, 100 రూపాయలు వస్తే పర్సులో పెట్టుకునే రకం, రూపాయి ఏమన్నా ప్రజలకు ఇచ్చినావా నాకు ఇచ్చినావా అని సోచాయించి గుసాయిస్తున్నట. ఘోరం, మామూలు గడ కాదు. ఎమ్మెల్యేలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఎమ్మెల్యేలకు సంబంధించి కనీసం ఎక్కడ ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఇది వాస్తవమైన విషయం. ఎమ్మెల్యేలకు సంబంధించి సపోర్ట్ అనేది దొరకట్లేదు ప్రజలరా, వాస్తవమైన విషయం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ దొరకట్లేదు. ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దిగింది అనుకో, ఇవన్నీ ఉండే గంపగుద్దుడు ఓట్లేసినా, అరే మన ఎమ్మెల్యే వచ్చింది రర్ర రే కాంగ్రెస్ పోదాం దారి అట్లా ఉంటుంది. ఆడ పరిస్థితి అట్లుంటుంది. ఇది ఎట్లున్నది అంటే బట్టలు చెప్పుకునే పరిస్థితి వీళ్ళది ఏంది అంటే కుక్కలు చెంపిన ఇస్తారాకి వీళ్ళది. ఎమ్మెల్యేకు ఓ జెడ్పీ చైర్పర్సన్ సపోర్ట్ చేయడు, ఓ జెడ్పీ వైస్ చైర్పర్సన్ సపోర్ట్ చేయడు, ఓ జెడ్పీటీసీ సపోర్ట్ చేయడు, ఓ ఎంపీపీ సపోర్ట్ చేయడు, ఎవరు సపోర్ట్ చేయరు. ఇంత దారుణమైన ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒక సంచలనమైన ఇంటర్వ్యూ ఉన్నది, చాలా భయంకరంగా ఉండబోతుంది, మీరు చూడుర్రి. ఎందుకు నేను చెప్తున్నా అంటే వీళ్ళ ఎమ్మెల్యేల అరాచకాలు ఒక్కొక్కటి కాదు, లీస్ట్ అంతా బయటికి తీస్తున్నాయి. ఇక వస్తున్నది చెప్తున్నా కదా, వచ్చేది రాబోయే ప్రభుత్వం అంటే ఏమంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టిన, ఫోన్ అవసరం లేదు, ఒకసారి కామెంట్లు చేయరు ప్రజలారా. మీరు చూస్తున్న వాళ్ళందరూ కామెంట్, నేను సబ్జెక్ట్ చెప్తా, ఇగో ఇక్కడ కామెంట్ చేయమని చెప్పరు. ఇగో జై కాంగ్రెస్, జై రాహుల్, జై రేవంత్, జై కాంగ్రెస్. ఇగో చూడు, నేను చెప్పలే ఎందుకు అంటే ఇది తెలంగాణలో ఇక మోసపోయింది సాలు, గోసపడ్డది సాలు. కేసీఆర్ డైలాగ్ కేసీఆర్కే, ఇది రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు. నీ గోస చాలు, నీ యొక్క గోసపోయిన గాడి చాలు, మోసపోయిన గాడి చాలు, ఇక నువ్వు వద్దునైనా మాకు అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావును సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చిన తెలంగాణలో ఎట్లయినా గోసపడ్డామో మాకు తెలుసు, నాయనా నీకో దండం అని చెప్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు నిన్న నాతోనే కొంతమంది చాలా మంది అంటుండే, అన్న వైఆర్ టీవీని మేము సబ్స్క్రైబ్ చేపిస్తాం, వైఆర్ టీవీతో మేము ఉంటాం, నువ్వు ధైర్యం అది మా వాస్తవాలు చెప్తున్నావు అన్నాం. ఎట్లా చెప్తున్నావు అంటే మాకు రోమాలు మొత్తం ఇట్లా నిక్కబొడుస్తున్నాయి అన్న అని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజల వాస్తవాలు ఇవి. కొందరికి వినడానికి అవి కఠిన చేదు పదాలు అనిపించచ్చు, కానీ ఇవే నిజాలు. ఎందుకు నేను చెప్పాలన్నా, తుక్కుగూడలో నిర్వహించిన సభ తుక్కు చేసింది కేసీఆర్. ఎట్లా చెప్పాలన్నా, అసలు ఊహించని స్థాయిలో ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బస్సుగా పోతుండే కదా, ఈ పక్కన మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సీలు మధ్యలో బీఆర్ఎస్లో పెట్టాను. ఆ ఫ్లెక్సీలను చూసి ఇట్లా కళ్ళు బయలు గమ్మిన ఊరిని గిట్ల పెట్టిలేరు, నేను వస్తానన్న భయం కూడా లేదు. అట్లా ఉంటుంది. అడుగడుగున ఆటంకాలు సృష్టించిలు. 6 అంశాలను ఇచ్చినా కూడా ఎక్కడ భయపడలేదు. మీరు గుర్తుపెట్టుకోరు, 6 అంశాలను పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినాక కూడా ఆ 6 అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా సోనియా గాంధీ చెప్పిన 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 అంశాలకు సంబంధించి కూడా మీకు చూపెడతా. ఆ 6 అంశాలు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నాయో ఇక ఆగేదే లేదు బ్యాన్చర్త అనే ఒక పాట ఉంటుంది కదా, అట్లా అయిపోయింది తెలంగాణ ప్రజలకు సంబంధించి. ఇగో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ 6 హామీలు ఎప్పుడైతే ఇచ్చిందో ఈ 6 హామీలతోని తుక్కుగూడాలో తుక్కు అయిపోతుంది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు జనాలు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాదంటే ఇంత మంచి బ్రహ్మాండమైన హామీలు ఇచ్చి అమలు చేస్తే కథ ఏంది, కథ మామూలుగా ఉండదు. మీరు అనుకుంటుర్రేమో కానీ రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితిని ఎవ్వరు కూడా అంచనా వేయలేరండి. ఇక్కడ జరగబోయే పరిస్థితి వాస్తవం ఇది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని మళ్ళీ మారిస్తే హంగచ్చే అవకాశాలు కనబడతాయి. ఇప్పుడు త్రిముఖ పోటీ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఇద్దరు పోటీ, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు నాకు తెలిసి బహుశా నాకు అందిన సమాచారం ప్రకారం కేవలం ఏంది అంటే ఖచ్చితంగా మార్పు అయితే చేద్దామంటూ కూడా ఢిల్లీ వర్గాలు అయితే అనుకుంటున్నాయట. ఇప్పుడు కేసీఆర్ వల్ల కూడా ఏమొచ్చే పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఎప్పటికీ ఇంటెలిజెన్స్ సర్వే ఎప్పటికీ అందుతుంది, వాళ్ళకు కూడా మొత్తం అవుతుంది. ఇంటెలిజెన్స్కు సంబంధించిన రిపోర్టు ఎట్లున్నది, ఏం కథ, ఏం జరుగుతున్నది, అసలు ఏమవుతున్నది తెలంగాణలో అనేది ప్రధానమైన అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మన వైఆర్ టీవీకి సంబంధించి మీరే కాపాడాలి. ఎందుకు అంటే ఈ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి వైఆర్ టీవీ తెలుగు అని ఉంటుంది. 135,000 మంది
సబ్స్క్రైబర్స్ ఉంటారు, దాదాపుగా 16,000 వీడియోలు పడతాయి. వీటన్నింటినీ కూడా మీరు కూడా ప్రతి వీడియోను కూడా చూడాలి, ప్రతి వీడియోను కూడా మీరు కూడా వీక్షించాలి. ఎట్లున్నది చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దీన్ని లైక్ కొట్టాలి. ఆ పేపర్ రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ జరిగింది. ఏంది అంటే కేసీఆర్కు సంబంధించిన టీం కానీ కేటీఆర్కు సంబంధించిన టీం కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించిన టీం ఏం చేస్తున్నదా అంటే పూర్తి స్థాయిలో వాట్సాప్ చేసిన రైట్. పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారు అంటే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఏ ఛానల్ ఉండద్దు, అంతా మాదే, అన్నీ మాదే, మీమే అహం. ఒక నిజాం ప్రభును మించిన ఒక ఎట్లా అంటే ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారట. సో తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నా అంటే ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్ను మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కనుక లేకపోతే రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు కాస్త ఈ విషయాలను చెప్పడానికి కూడా మీకు ఎవరు ఉండరు అనేది గుర్తుపెట్టుకోరు. ఇది నిజం. ఇదే